హాయ్ అండి. వెల్కమ్ టు లాస్యా ఆల్వేస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యే కొన్ని మంది వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టిప్ వచ్చేసండి, మనకి ఇలా వైట్ బట్టలు కానీ పిల్లలకి యూనిఫామ్ వేసి పంపించినప్పుడు కర్చిప్స్ కానీ ఏదైనా సరే ఇలా పెన్ మార్కులు ఇలా పడ్డాయి అనుకోండి. ఇలా పడినప్పుడు మనం ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా, ఆ పెన్ మార్క్ మీద ఇలా డెటాయిల్ అండి, కొద్దిగా డెటాయిల్ వేసామనుకోండి మనకి ఈజీగా రిమూవ్ అయిపోద్దండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఇలా రుద్దామనుకోండి మనకి ఆ పెన్ మార్కులు అనేది ఈజీగా క్లీన్ అయిపోతాయి. తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవటమేనండి. చూడండి, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను కదా ఈజీగా ఎలా పోయినాయో. పిల్లలు అనేది పెన్ మార్కులు అలాంటివి వేసుకొని వస్తూ ఉంటారండి బట్టల మీద. ఇలా వేసుకొచ్చినప్పుడు ఈజీగా క్లీన్ చేసేసుకోండి. చూసారు కదా, ఒక్క నిమిషంలో మనకి పెన్ మార్కర్స్ ఏదైనా అయిపోయినాయో వైట్ బట్టల మీద. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సెకండ్ టిప్ వచ్చేసండి, మన చాకులు అనేది మనం కట్ చేసేటప్పుడు ఈ షార్ప్నెస్ అనేది కట్ చేయంగా షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఈజీగా మన ఇంట్లోనే చిన్నగా షార్ప్ అనేది ఎలా పెట్టుకోవాలంటే ఇలా ఒక 2 చాకులు అయితే తీసుకొని ఒక చాకు మీద ఇలా పెట్టేసేసి ఇలా చేసామనుకోండి 2 చాకులు కూడా షార్ప్నెస్ గా మనకి త్వరగా షార్ప్ వస్తుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుద్ది. ఒక 10 నిమిషాల పాటు ఇలా చేసామనుకోండి మనకి షార్ప్ అనేసి 2 చాకులు కూడా షార్ప్ అనేది అవుతాయండి. మనకి కూరగాయలు కూడా బాగా కట్ అవుతాయి. టిప్ నచ్చితే ప్లీజ్. సెకండ్ టిప్ వచ్చేసి, ఇలా ఉల్లిపాయలు అనేది కట్ చేసినాక మనకి చేతులు అనేది వాసన వస్తూ ఉంటాయండి ఘాటుగా. మనకి చేతులు చిన్నులపాయ కానీ పెద్దలపాయలు కానీ కట్ చేసినప్పుడు ఇలా వాసన వస్తూ ఉంటుంది. ఈజీగా మనం సబ్బు పెట్టి క్లీన్ చేసుకున్నా సరే ఆ ఘాటు వాసన అనేది స్మెల్ అనేది పోదండి. కొంచెం టీ పొడి అనేది ఇలా వేసేసుకొని చేతులు అనేది రఫ్ చేసామనుకోండి, కాఫీ పొడిని టీ పొడి కానీ ఇలా రఫ్ చేసామనుకోండి ఆ ఘాటు వాసన అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోద్దండి. చూడండి, ఇలా ఆ ఘాటు వాసన అనేది అస్సలు రాదండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ టిప్ వచ్చేసండి, మనం ఇలా మ్యాట్లు క్లీన్ చేసుకోవాలి అంటే దాని మీద డస్ట్ దుమ్ము ఎంటికలు ఏవన్నీ పడి ఏదైనా పెంకులు అయి పడినా కూడా వాటి మీద మనకైతే చూస్తాం కనబడదండి. ఒక్కోసారి రాను కూడా రావు. ఈజీగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఒక పాత దువ్విని అయితే తీసుకోండి. ఇలా టేప్ని అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇలా టేప్ని అయితే తీసుకొని ఇలా ఒక సైడ్ అయితే ఇలా చేసుకుంటున్నానండి. దువ్వినికి అయితే ఒక సైడ్ ఇలా అంటించేస్తున్నాను. ఇదిగోండి, ఇలా అంటించేసేసాను. అంటించిన వైపు ఇలా వీటి మీద మొత్తం డస్ట్ అంతా ఆ టేప్కి అంటించుకొని అతుక్కొని మొత్తం వచ్చేస్తుందండి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల వాటి మీద ఉన్న పెంకులు గాజు పెంకులు ఏదైనా తగిలినా చేసినా కూడా మనకి కనబడవండి ఒక్కొక్కసారి. ఇలా చేసుకోవటం వల్ల ఆ మ్యాట్ మీద ఉన్నా కూడా వచ్చేస్తాయండి. ఇలా చూడండి, మీకు తీసి చూపిస్తాను. చూసారా దాని మీద ఎంత డస్ట్ ఉందో, ఎలా వచ్చేసిందో. ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏ టిప్ బాగా నచ్చిందని కామెంట్ సెక్షన్ చేయండి. మన ఫిఫ్త్ టిప్ వచ్చేసండి, ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి. ఎక్కువ మనం బూజు బట్టి వేస్తాదులు బల్లిలో అవి తిరుగుతూ ఉంటాయి కదండి. అలా తిరుగుతున్నప్పుడు ఇలా కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాది గ్యారెంటీ అండి, 6 నెలల దాకా బూజు అనేది ఇంట్లో అస్సలు పట్టదండి. ఇలా ఒక 2 కర్పూరం బిళ్ళలను అయితే బాగా మెత్తగా పౌడర్ చేసేసి ఇలా వేసేస్తున్నాను. ఏం పోతుంది, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్. ఎలా మనం బూజు దులుపుకుంటూ ఉంటాం, బూజు దులిపేటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుద్ది. 6 నెలల దాకా బూజు అనేది అసలు ఇంట్లో దరిదాపుల్లో కూడా ఎక్కడ అసలు కనబడదండి. దీంట్లో వచ్చేసి డెటాయిల్ బల్లిలకి వాటికి అసలు పడదండి ఈ స్మెల్ అనేది. దీంట్లో ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని ఇలా పెద్దదైనా సరే నైటీ లేదని ఉన్నా సరే తీసుకోండి. ఈ క్లాత్ని అయితే బాగా దీంట్లో డిప్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇలాంటి ఒక బ్రష్ పెద్దది కానీ ఏదైనా తీసుకోండి. దీన్ని కొంచెం వాటర్ ఉండేటట్టుగా చూసుకోండి, మరి గట్టిగా చూసారా ఇలా చుట్టేసేసుకోండి. మీకు బూజు ఎక్కడెక్కడ బాగా ఎక్కువ కనపడుతుందో ఈ విధంగా నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి మనకి త్వరగా అనేది పని అయిపోద్దండి. ఎందుకంటే వెడల్పైన బ్రష్ తీసుకుంటే మనకి త్వరగా పని అయిపోద్ది. తడి తడవడం వల్ల మనకి గోడలు ఏమన్నా మచ్చలు పడతాయేమో, పాడవుతాయి, అలాంటి ఏం భయాలు ఏం అవసరం లేదండి. ఈ విధంగా మొత్తం గోడల్ని మీకు ఎక్కడెక్కడ బూజు ఉందో మొత్తం ఫ్లవర్ వర్క్ కానీ అన్ని చోట్ల కూడా ఇదే విధంగా నీట్గా తుడిచేసుకోండి. చూసారు కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థం అవుద్దండి, నేను చెప్పటం కాదు. మొత్తం
గోడ ఈ చెమ్మ అనేది ఆరిపోద్దండి. ఆరిపోయినాక నీట్గా ఆ స్మెల్, ఆ ఘాట్ అనేది అసలు బల్లుకి, బూజుకి, సాలిపుకి వాటికి అస్సలు పడిన కూడా పడదండి. తప్పకుండా ట్రై చేయండి. దగ్గర ఫ్లేవర్ బాక్స్ అలా ఉన్నా కూడా వాటర్లో ముంచేసి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి. టిప్ వచ్చేసండి, మనం గోర్లు అనేది కట్ చేసామనుకోండి, ఇంట్లో అనేది ఎక్కడంటే అక్కడ ఎగిరి పైకి ఇలా పడతా ఉంటాయండి. ఇలా గోర్లు అనేది కట్ చేస్తూ ఉంటాయి. అలా ఎగరకుండా మనం నీట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా టేప్ని అయితే తీసుకోండి. దీన్నైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. మనం కట్ చేసే వైపు కాకుండా ఇటువైపు ఇలా అంటించేసుకోండి. ఇలా అంటించేసుకుంటే మనం కట్ చేసుకున్నవి వాటికి అంటుకొని అలా ఉండిపోతాయండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు నేను గోర్లను కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. నేను కొంచెమే కట్ చేస్తున్నాను, అయినా సరే దానికే అతుక్కొని ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు ఆ కవర్ని దీన్ని తీసి చూపిస్తాను చూడండి. చూసారా, నేను కొంచెమే కట్ చేసి మీకు చూపిస్తున్నానండి. గోర్లు అనేది ఇలా కట్ చేసుకోండి. అది ఎగరకుండా పడిపోయినా ఎక్కడ కనబడకుండా ఉంటాయండి. ఒక్కోసారి ఎగిరిపోతూ ఉంటాయి, అటు ఇటు పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా ఉంటాయి. టిప్ నచ్చితే ప్లీజ్. సెవెన్ టిప్ వచ్చేసండి, మనం కొత్త చీపిర్లు తెచ్చుకున్నప్పుడు పుల్లలనేవి గ్యాప్ వచ్చేసి ఇక్కడ లూజ్గా ఉండి ఊడిపోతూ ఉంటాయండి. పుల్లలనేది పాడైపోతూ ఉంటాయి. చీపిరి అనేది పాడైపోద్ది. అలా పాడవకుండా టైట్గా మనకి తెచ్చినప్పుడు కూడా 1 సంవత్సరం కొన్ని బాగా కొత్తగా ఉండేలాగా మనము పాత అయిపోయిన దాకా కూడా ఇలా ఉండాలి అంటే ఇలా ఒక టేప్ తీసుకోండి. చీపిరి అనేది కదలకుండా ఉంటుందండి. ఇలా టేప్ని అయితే టైట్గా చేసామనుకోండి, చీపిరి అనేది కొత్తగా ఇలాగే ఉంటుందండి. ఇలా వేసేసుకుందాం అనుకోండి, నీట్గా ఉంటుంది. కొత్త చీపిరి తెచ్చినప్పుడే ఎమ్మటే వెళ్తే ఇలా చేసుకోండి, బాగుంటుందండి. చీపిరి కూడా అరిగిపోకుండా, మనం అరిగిపోయింది అంత వరకు అయితే పుల్లలు కూడా అస్సలు ఒక్క పుల్ల కూడా బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్. టిప్ వచ్చేసండి, మనం టేప్ పొదుగులు తీసుకొని ప్రతిసారి మనకి ఒక్కోసారి అంటుకుపోయి కనబడదండి. వీటిలో ఎత్తుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇలా తీసుకోవాలంటే అలాంటి అవసరం లేకుండా ఇదిగోండి, ఇలాంటి ఒక 2 పీస్ తీసుకొని ఇలా అంటించేసేయండి. మనం ఎత్తుక్కునే పని అయితే అస్సలు ఉండదండి. చూడండి, మనం మళ్ళీ కావాలి అన్నప్పుడు ఇలా తీసుకొని అంటించుకోవచ్చండి. మనం ఏదైనా సీల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ విధంగా ఇలా సీల్ చేసేసుకొని మళ్ళీ దీంతోనే కట్ చేసుకోవచ్చండి. ఇటుతోనే ఇలా కట్ చేసుకోవచ్చు, ఈజీగా కట్ అయిపోద్ది. చూసారు కదా, ఇలా మళ్ళీ పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఎత్తుక్కునే పని అస్సలు ఉండదు. ఇలాగే ఒకసారి నీట్గా చూసారు కదా, మనం బ్యాండ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి టేప్ బాక్స్ మనకి పార్సల్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. దీంతోనే కట్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. 9th టిప్ వచ్చేసి, ఇలా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి. బాటిల్ మూతకైతే కొంచెం హోల్ వేసుకోండి. ఇక్కడ ఇలాంటి 2 అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి, ఇలా వేడి చేసి హోల్ వేసుకొని దీంట్లోకైతే పెట్టేసుకున్నానండి. దీంట్లోకి అయితే వాటర్ తీసుకున్నాను. ఇలా మూత బిగించేసుకోవాలండి టైట్గా. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి ఒక 2 కలపలు తీసుకోండి. మంచి పుల్లలు అయినా ఉంటాయండి. ఇలా సపోర్ట్ కోసం అండి. జస్ట్ ఇలా పెట్టేసేసి టేప్ని అయితే చుట్టేసేసుకోండి. ఇదిగోండి, ఇలా చుట్టేసేసుకున్నాను. మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు మొక్కలకి వాటర్ పోసే వాళ్ళు ఉంటారు కదండి. మనం ఎండిపోతాయేమో అని ఒక భయం ఉంటుంది. ఇలా పెట్టేసేసామనుకోండి, ఒక్కొక్క డాప్స్ అనేది పడతా ఉంటుందండి. మనకి పుల్లలు కూడా సపోర్ట్గా ఉంటాయి. చెట్లు ఏర్లు ఎండిపోతాయి అని భయం కూడా ఉండదండి. తేమ అనేది అలా ఉంటుంది. చూసారా, ఇలా ఒక్కొక్క డాప్స్ అనేది పడతా ఉంటుందండి. ఇలా పడినప్పుడు మొక్కలకి తేమ అనేది అలా ఉంటుంది. మనం వచ్చిందాక కూడా మొక్కలు అనేది తేమలో అలాగే ఉండి మొక్కలు ఎండిపోకుండా నీట్గా ఉంటాయి. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క డాప్స్ అనేది వాటర్ కారుతా ఉంటాయండి వాటిలోకి. ఒకసారి మనం ఊరెళ్ళి 4-5 రోజులు పడుతుంది కదండి, మొక్కలు ఎండిపోయి ఉంటాయి అని మనకి బాధగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి వెళ్ళండి ఊరికి. మీరు వచ్చిందాక కూడా మొక్కలు అలాగే ఫ్రెష్గా ఉంటాయండి. దాంట్లో వేర్లు అనేది తేమ అనేది లాక్కుంటా మట్టి తడిగా ఉండటం వల్ల మనకి మొక్కలు అనేది ఎండిపోకుండా. మరొక యూజ్ఫుల్ టిప్ అండి, ఒక బౌల్ అయితే తీసుకొని దీంట్లోకి అయితే కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నానండి. వచ్చేసి ఇలాంటి క్యాండిల్స్ ఉంటాయి కదండి, మీ దగ్గర క్యాండిల్స్ ముక్కలు ఉన్నా కూడా సరే వేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా మూడిగా ఇలా వేసేసుకున్నామండి. మనం ఇలా స్టవ్ వెలిగించి ఆ క్యాండిల్ అనేది కరిగిపోయేంత వరకు అలా ఉంచేసి మన ఆ క్యాండిల్లో నుంచి వచ్చిన దారాలు ఉన్నాయి కదండి, ఆ దారాలను అయితే బయటకు తీసేసుకుంటున్నాను.
ఆ దారాలను తీసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, తను మనకి ఒక నెయ్యిలాగా గడ్డగా ఇదిగోండి ఇలా చిన్న బౌల్లో తీసుకున్నాను. ఇలా మనకి నెయ్యిలాగా ఆవు నెయ్యిలాగా మనకి గడ్డ కట్టిపోద్దండి. దీన్నైతే మడియాలకి రాసుకున్నాం అనుకోండి, మడియాలు పగలకుండా, పగిలినప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు మడియాలు పగలకుండా ఉంటాయండి. దీనికన్నా బెస్ట్ అనేది అసలు ఇంకా ఉండదు. మడియాలు పగలకుండా నీట్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా మడియాలు పగలకుండా మనకి నీట్గా అయితే ఉంటాయి. ఇలా చూసారు కదా, ఈ విధంగా ఇలా రాసుకున్నాం అనుకోండి, మనకి మడియాలు అనేది పగులు రాకుండా ఉంటాయండి. టిప్ నచ్చితే ప్లీజ్. చూసారు కదండి, ప్రతి ఒక్క టిప్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందని కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ. చూసారా, నేను ఇప్పుడు ఆల్రెడీ రాసుకొని ఇలా పెట్టేసేసాను. మళ్ళీ గడ్డ కట్టిపోయిందండి. మనకి ఆవునేలాగా ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా సరే నైట్ పడుకునేటప్పుడైనా పగలైనా సరే మడియానికి రాసుకుని పడుకున్నాం అనుకోండి, మడియాలు అనేది మనకి పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయండి. టిప్ నచ్చి చూడండి ఎంత నీట్గా మనకి ఎలా గడ్డ కట్టిపోయిందో.